మనమొక్కటే మనమంతా వేరైనా మనమొక్కటే మనమంతా వేరైనా మనమొక్కటే I'm an Indian I love India we are Indians we love India I'm an Indian I love India we are Indians we love India oh ఐక్యతను చాటుదాము మన తల్లి తండ్రి గురువులను సన్మానించదము ఒకరితో ఒకరు మనమంతా వేరైనా మనమొక్కటే I'm an Indian I love India we are Indians we love India నా భారతదేశం నా మాతృభూమి. ఓకే, దిస్ ఈజ్ యర్ ఫస్ట్ డే స్టోరీ నేమ్. ఏంటి మీ ఫస్ట్ డే కలిపారు? నా భారతదేశం నా మాతృభూమి. తర్వాత అక్క భారతీయులందరూ నా సహోదరులు. ఓకే, దిస్ ఈజ్ యర్ సెకండ్ డే స్టోరీ నేమ్. ఏంటంటే మీ సెకండ్ డే స్టోరీ నేమ్? భారతీయులందరూ నా సహోదరులు. నేను నా భారతదేశాన్ని ఓకే, ఇది మీ థర్డ్ డే స్టోరీ. వినండి, నేను నా భారతదేశం దేశాన్ని ఉంటుంది కదా, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఈ 3 days. ఓకే, ఈ 3 days ఏంటంటే ఈరోజు మళ్ళీ మీకు నేను రికాల్ ఇస్తాను మీ కాంగ్రిగేషన్లో. ఓకేనా? ఈరోజు ఎన్నడే మనకు బీబీఎస్ ఫోర్త్ డే ప్లేస్ చెప్పు. సుసంపన్నమైన అందరు చెప్పాలి. సుసంపన్నమైన పవిత్రమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. ఈరోజు అయితే నేను చెప్పే స్టోరీ మంచిగా మీరు వినాలి. మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే యూల్ బి గెటింగ్ బ్యూటిఫుల్ గుడ్ చాక్లెట్స్. ఓకే ఫైన్, అందరు ఫుల్ హ్యాండ్స్. అందరు వినాలి చక్కగా. ఓకే, రిచ్ అండ్ వ్యాలిడ్ హెరిటేజ్ అంటే ఏం చెప్పండి? చెప్తారు ఎవరైనా? సరే, నా స్టోరీ ఎండింగ్ అయిపోయినాక నేనే చెప్తాను. మీ స్టోరీ అయితే వినండి. బైబిల్లో ఒక గ్రేట్ పర్సనాలిటీ ఉన్నారన్నమాట. చాలామంది గ్రేట్ పర్సనాలిటీస్, బట్ టుడే నా స్టోరీకి లింక్ అయిన గ్రేట్ పర్సనాలిటీ ఎవరంటే డానియల్. ఎవరు టీం పేరు డానియల్ ఇచ్చాను కదా, డానియల్ టీం ఎవరిది? డేవిడ్. ఓకే, దానియేలు. ఎంతమంది తెలుసు దానియేలు? విన్నారు ఎంతమంది అన్న దానియేలు గురించి ఎంతమంది తెలుసు? ఓకే, టుడే ద సూపర్ హీరో ఆఫ్ అవర్ స్టోరీ ఈజ్ దానియేల్. ఇంగ్లీష్లో ఏమంటాం? డానియల్. ఓకే, అయితే దెర్ ఆర్ 4 ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ మీరు చక్కగా 4 5 members 3 members 2 members అలా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇవాన్ రైట్ అంకులు బిజీ అను. ఓకే, దెర్ ఆర్ 4 ఫ్రెండ్స్. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. వాళ్ళు ఏం పని చేసినా కలిసి చేస్తారు, వాళ్ళు ఎటు పోయినా కలిసి పోతారు. దెన్ మీకు ఎట్లా అయితే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో ప్రేమసింది అక్క నా దగ్గర కొంచెం వినవా? కొంచెం టైం నాకు 10 minutes ఇవ్వు. ఐ నో యర్ టైమ్ ఇస్ టూ ప్రీషియస్, బట్ ప్లీజ్ స్పెండ్ 10 minutes ఆఫ్ యర్ క్వాలిటీ టైం. నేను చెప్పేదాన్ని రైట్. ఆ 4 ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీరు కూడా విల్ యూ షేర్ ఎవ్రీ పర్సనల్ థింగ్స్ విత్ యర్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎస్, వి షేర్ ఎవ్రీథింగ్, వి కేర్ ఫర్ ఈచ్ అదర్, వి హెల్ప్ ఈచ్ అదర్. అలాగే ఈరోజు మన స్టోరీ ఏదైనా చెప్పాను, దానియేలుకి ఒక 3 మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. చెప్తారు ఎవరైనా? టీచర్స్ కాదు, పిల్లలు కాదు.
టీచర్స్ మీరు అన్ని నేర్చుకునే యువర్ బికేమ్ ఏ టీచర్. చిల్డ్రన్ చెప్పాలి. దానియేలుకు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. మీలాగనే వాళ్ళు కూడా చక్కగా కలిసి మెలిసి ఆడుకొని పాడుకొని ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ 4 ఎవరు చెప్తారు? దానియేలు కాకుండా మిగతా 3 ఎవరు చెప్పారు? ఒకసారి ఎక్కువ టీచర్ చెప్తారా? ఆ సంగీత కమ్ అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కదా. అవి కాకుండా ఇంకొక పేర్లు కావాలి కదా. హనన్య, మిషాయేలు అండ్ అజర్య అండ్ దానియేలు. అక్క క్లాప్స్ కొట్టండి, గట్టిగా క్లాప్స్. ఓకే, ఫస్ట్ అక్క ఎవరైతే చెప్పింది? అక్క మళ్ళీ చెప్తారు. అక్క మర్చిపోయింది, ప్లీజ్ కమ్. నేర్చుకోవాలి, బైబుల్ నేర్చుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? చెప్పండి అక్క. హనన్య, మిషాయేలు, అజర్య. రిపీట్ చేయండి అక్క వెంట. హనన్య, మిషాయేలు, అజర్య, దానియేలు. అక్క థ్యాంక్ యూ. లెట్ us give clap for అక్క గట్టిగా. ఓకే, 4 ఫ్రెండ్స్ నేమ్స్ మీకు రివీల్ చేసిన. చెప్పాలి అందరు గట్టిగా. హూ ఇస్ ద ఫస్ట్ మెయిన్ హీరో? దానియేలు. సెకండ్ ఫ్రెండ్ ఎవరు? అనన్యనా హనన్యనా? వెరీ గుడ్, హనన్య. అనండి. హూ ఇస్ మై థర్డ్ ఫ్రెండ్? మిషాయేలు. వాట్ ఇస్ హిస్ నేమ్? వెరీ గుడ్. ద లాస్ట్ వన్ అజర్య. హూ ఇస్ హీ? మనం ప్రతిసారి షడ్రక్, మేషక్, అబేద్నెగో అంటాం. దోస్ ఆర్ ద ఇంగ్లీష్ నేమ్స్ అన్నమాట. ఓకేనా? సో తెలుగులో మనకు బైబుల్లో దీస్ ఆర్ 4 ఫ్రెండ్స్. మీకు తెలిసిన పేర్లు ఇవి కదా: దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. కానీ ఈరోజు మేము నేర్చుకున్నది ఏంటి? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. మళ్ళీ మర్చిపోతారా? ఓకే, బాయ్స్ విల్ టెల్. బాయ్స్ టెల్ మీ హూస్ ఆర్ దోస్ 4 ఫ్రెండ్స్? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. ఓకే కదా. ఫస్ట్ మెయిన్ పాయింట్ మనకు అర్థమైంది. దీస్ 4 ఫ్రెండ్స్ మోర్ ట్రస్ట్ వర్తీ అనమాట. ఇఫ్ ఐ యూజ్ ద వర్డ్ ట్రస్ట్ వర్తీ అంటే తెలుగులో ఏం చెప్పాలి? నమ్మకదారులు. అంటే వారికి ఒకరి పట్ల నమ్మకం, ధైర్యం, ప్రేమ గుణం ఇవి చాలా ఎక్కువ అన్నమాట. అయితే మనకు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అక్క అంటే దే బిలాంగ్స్ టు జెరూసలేం. తెలుగులో ఏమంటాం? తెలుగులో కూడా జెరూసలేమేనా అక్క? యెరూషలేం అంటాం. నేను చెప్పింది కరెక్టా? మన టీచర్లు చెప్పాలి. నేను అన్నాను వాళ్ళు యెరూషలేంకి సంబంధించిన వారు అన్నాను. వెరీ గుడ్. కాదు, వాళ్ళు యూదులు. హూ ఆర్ దే? యూదులు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకు మన ఇంటి పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు గోవిందు అని, పోలేపాక అని, ఇంకేమున్నాయి? పెద్దమమ్మి కొంచెం గన్నారము అని, అట్లా అప్పుడు వంశం పేర్లు అనమాట. యూదా వంశం, గోత్రం అంటాం మనం. ఓకేనా? సో దే ఆల్ బిలాంగ్స్ టు యూదులు అన్నమాట. ఏ ప్లేస్ సంబంధించిన వాళ్ళు? యూదులు. ఓకే. అయితే ఈ 4 యూదులు ఏంటంటే దే ఆర్ 2 ఎడ్యుకేటెడ్, మంచి విద్యావంతులు. తెలుగులో ఏమంటాం? విద్యావంతులు. ఇంగ్లీష్లో అయితే ఎడ్యుకేటెడ్. అయితే వేరొక దేశం ఉందన్నమాట. దేశం పేరు ఏంటంటే బబులోను. ఏంటి దేశం పేరు? అప్పుడు సీఎం, పిఎం అలా ఉండేవారు ఎవరైనా? హూ యూస్ టు రూల్ ద కంట్రీస్? కింగ్స్. తెలుగులో ఏమంటాం? రాజులు. అయితే బబులోను దేశానికి ఒక రాజు పరిపాలించేదన్నమాట. ఆ రాజు పేరు ఏంటి చెప్తారా? ఎక్సలెంట్. చదివితే క్లాప్స్ కొట్టండి. గుడ్. రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజర్. ఏంటి రాజు పేరు? అయితే నెబుకద్నెజర్ రాజు దేశాన్ని మొత్తం, ఏ దేశం అని చెప్పిన? బబులోను దేశం. ఏంటి దేశం పేరు? నిశాంత్ బిలాల్, నిహాంత్ ఎక్కడున్నావు? ఆయన రాస్తే నువ్వేం చేస్తాను? ఓకే. బబులోను దేశానికి రాజు నెబుకద్నెజర్ కదా. అయితే రాజు ఏం చేస్తాడంటే ఆయన దేశంలో చాలా మంది విద్యావంతులు ఉండాలి. ఆయన దేశంలో రకరకాల పథకాలు పెట్టాలి. సో ఆయనకు అప్పుడు ఏం కావాలంటే, ఇప్పుడు రాజులు ఏం చేస్తారు? వాళ్ళు పని చేయరు కదా, పని చేయించుకుంటారు. ఎస్ ఆర్ నో? ఆయన కంట్రీని డెవలప్ చేసుకోవడానికి ఆయన ఒక లా పాస్ చేస్తారు అనమాట. ఒక తీర్మానం పాస్ చేస్తారు. ఏమనంటే ప్రతి దేశంలో విద్యావంతులు హూ ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ వారిని వాళ్ళ దేశానికి పిలిపించుకోవాలని ఆలోచన చేస్తారు. ఎవరు చేసిండ్రు? ఏం ఆలోచన చేసిండు? ప్రతి దేశం నుండి విద్యావంతులు బాగా చదువుకున్న వాళ్ళని తీసుకొస్తే నా దేశాన్ని నేను ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనే మంచి ఆలోచన నెబుకద్నెజర్కి వచ్చింది. చాలా ఓకే.
వివిధ వివిధ దేశాల నుంచి అనేక మందిని పిలుచుకున్నారు అన్నమాట. అయితే యూదులు ఎవరని చెప్పాను, యూదా దేశం ఎవరని చెప్పాను, 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఈ 4 ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు. ఎందుకు? హూ పాస్ ద లా? ఆర్డర్ ఎవరు పాస్ చేసిండ్రు? కింగ్. మరి కింగ్ పాస్ చేసిన తర్వాత మనము ఆ లాను ఒబే చేయకపోతే రాజు ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. ఇంత వెంటనే ఈ 4 ఫ్రెండ్స్ మంచిగా బ్యాగ్ చదువుకొని బట్టలు పెట్టుకొని కావాల్సిన పెట్టుకొని ఇదే స్టార్టెడ్ జర్నీ. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఈ 4? ఎక్కడికి? బబులోన్. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారు వాళ్ళు? యూదా దేశంలో. ఏ దేశంలో ఉన్నారు? అక్కడ నుంచి ఎక్కడికి పోతున్నారు? ఎక్సలెంట్, బబులోన్. ఎందుకు పోతున్నారు? రాజు పిలిచిండు. ఏ రాజు పిలిచిండు? వెరీ గుడ్, మీరు నాతో పాటు ఉన్నారు. రైట్. ఆ దేశాన్ని పిలిచిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఉన్నారు అనుకోండి. వాళ్ళు పోలీస్ కావాలంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తారు. సెలెక్ట్ అయినా తెలుసు ఎంతమంది తెలుసు? ట్రైనింగ్. వెరీ గుడ్. అయితే రాజు ఆయన బాయ్స్ లోవి అయితే ఆయన దేశానికి మరి మంచి మంచి నాయకత్వ లక్షణాలు గల లీడర్స్ కావాలని ఆయనకు తెలియాలంటే ఫస్ట్ ఆయన ఏం చేయాలి? ఒక ట్రైనింగ్ పెట్టాలి. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంది, ఎవరి దగ్గర ఏ లీడర్షిప్ క్వాలిటీ ఉంది తెలుసుకోవడానికి రాజు ఏం చేసిందంటే కొద్ది రోజులు హీ కండక్టెడ్ సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకేనా? ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? రాజుకి అర్థమైపోయింది హూ ఇస్ వెరీ పర్ఫెక్ట్, ఎవరు ఏ పొజిషన్కి సూటబుల్ అని తెలుసుకోవడానికి రాజు ఏం చేసిండు? ట్రైనింగ్ పెట్టాడు. ఓకే, సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు పొజిషన్స్ ఇవ్వాలి. చలో వచ్చిన వాళ్ళందరూ దేర్ గ్రూప్. ఇంకా రాజు ఏం చేస్తారంటే కదా, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ పోస్ట్ మనకి? చీఫ్ మినిస్టర్. అంటే చీఫ్ మినిస్టర్ అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్గా, కంట్రీగా, వరల్డ్గా నాకు చెప్పండి. ఎక్సలెంట్. ఒక స్టేట్కి లీడర్ని వి కాల్ హిమ్ యాజ్ సీఎం. హీఈస్ ద బాస్. నౌ ఇఫ్ ఐ యూజ్ ద వర్డ్ పిఎం, ప్రైమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు స్టేట్ గొప్పనా, కంట్రీ గొప్పనా? ఎక్సలెంట్. అంటే కెన్ ఐ టెల్ ద బిగ్గెస్ట్ పోస్ట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్? ఎస్. అయితే అక్కడ ఇంతమంది ఉంటే కూడా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి వెళ్ళి రాజు స్టార్ట్ చేస్తాడు. ఏ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి? ద ఫస్ట్ బిగ్గెస్ట్ పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు తెలుసా? మరి ఎవరికి ఇచ్చి గెస్ట్ చేయండి. నాకు నన్నన్న కావాలి, వినిలన్న కావాలి. గట్టిగా చెప్పాలి. ఎవరికి ఇచ్చి ఉంటారు? గట్టిగా క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. అయితే ఈయన ఫస్ట్ పాయింట్ నుంచి మీరేం తెలుసుకోవాలంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎంత మందిలో ఉన్నా, మీరు లక్షల మందిలో ఉన్నా, కోటి మందిలో ఉన్నా కూడా రియల్లీ ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే 1,00,000 మందిలో, కోటి మందిలో కూడా నువ్వు అంత పెద్ద పొజిషన్స్కి వెళ్తావు. ఇప్పుడు క్లాప్స్ కొట్టుకోండి గట్టిగా. వెరీ గుడ్ కదా. దానియేలు ఎట్లయితే అంత మందిలో అంత పెద్ద పదవి దానియేలు ఆశించిందా? దానియేలు తెలుసా నేను ప్రైమ్ మినిస్టర్ అయితా? ఇప్పుడు దానియేలు యూదా దేశానికి సంబంధించిన వాడు. ఏ దేశానికి పోయినా అక్కడ బబులోన్. అంటే దేశాలు దేశాలు పోయినా, రాజ్యాలు రాజ్యాలు మారినా, ఓకేనా, నువ్వు ఎక్కడున్నా రియల్లీ ఇఫ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవునికి ఒబీడియెంట్ చూపించి, నీ పేరెంట్స్కి విధేయత చూపించి, నువ్వు ప్రతిదీ నేర్చుకొని దేవుని విషయంలో స్ట్రాంగ్గా ఉన్నావు అనుకో, ఇండియానే కాదు వరల్డ్ని రూల్ చేస్తావు. ఎవరిని రూల్ చేస్తావు? వరల్డ్ని. సో అలా దానియేలుకున్న విశ్వాస గుణం, దానియేలుకున్న పట్టుదల, ధైర్యం, వివేకం, మంచి తెలివి, ఇవన్నిటినీ రాజు మనసును మెప్పించి ఆయన బబులోను దేశానికి ప్రధానమంత్రి. అంటే ఏంటి ఇంగ్లీష్లో? ప్రైమ్ మినిస్టర్. నౌ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. అయితే రెండో పాయింట్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇవ్వక ఒక క్లాస్ లీడర్ ఇచ్చినాం. చాలా రోజుల నుంచి నువ్వు వెయిటింగ్ అనమాట. ఐ హ్యావ్ టు బికేమ్ ఏ లీడర్ ఫర్ మై క్లాస్ అని. ఇవ్వక ఇస్తే మనం ఏం చేస్తాం? వి స్టార్ట్ షోయింగ్ అవర్ డిమాండింగ్, వి స్టార్ట్ షోయింగ్ అవర్ డామినేషన్. నేను లీడర్, నేను చెప్పినంతే వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరి ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ ఐ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిష్. మా సిస్టర్ కాబట్టి. ఓకే, మా ఫిష్కి ఎట్లుంటుందో తెలుసా? ఏదైనా పని అప్పచెప్పినా నేనేతో ఎవరు ఉండదు మళ్ళీ. ఇస్ ఇట్ ఏ గుడ్ క్వాలిటీ? ఇస్ ఇట్ ఏ గుడ్ క్వాలిటీ? నో. అయితే ఇప్పుడు దానియేలు చూడండి, ఆయన దేశానికి కాదు పక్క దేశానికి ప్రధానమంత్రి అనిండు. ఎన్నో ఇష్టం వచ్చిన రూల్స్ పాస్ చేసి దానియేలు. అవునా కదా? ఆయనకు నచ్చినట్టు రాజ్యాన్ని మొత్తం వర్ణించుకోవచ్చు, ఆయనకు నచ్చినట్టు రాజ్యంలో రూల్స్ అన్ని మార్చవచ్చు. కానీ దానియేలు ఎలా చేశాడా? చేయలేదు. తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. ఏమున్నాడు? దేవుడిచ్చిన కృప, నాదైతే ఏమీ లేదు, ఎవ్రీథింగ్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని దానియేలు ఏం చేసినాడు?
తగ్గించుకొని ఉన్నాడు. ప్రధానమంత్రి ఇచ్చినంత మాత్రమే ఈజ్ నాట్ సో హ్యాపీ. ఓకే, నెక్స్ట్ మరి దానియేలు తోటి ఇంకా 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఆ 3 ఫ్రెండ్స్ కూడా మరి విద్యావంతులే, వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. మరి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దేవుడు ఒక్కరికి న్యాయం చేసి మిగతా అన్యాయం చేస్తాడా? అస్సలు చేయడు. ఫర్ ఎగ్జాంపుల్, హలో హలో చేతులు కట్టుకుందాము అభిలాష్ యువర్ సెలెక్టెడ్ అని అన్నాక అప్పుడు శుద్ధ కాపీస్ ఏం చేస్తారు? మస్తు నవ్వుతుంది కదా, ఫుల్ నవ్వుతారా? ఏం చేస్తాం? మస్తు ఏడుస్తా, బాధపడతా. కానీ విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాత్రం కోల్పోతుంది. ఎందుకు? బబ్బన్న ఒక చిన్న కంపెనీకి ఓనర్ అయితే శుద్ధక్క పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓ అవుతుంది. ఎవరిస్తారు ఆ కృప? క్లాప్స్ కొడతలేదు మీరు ఏడుస్తాం. అయితే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలన్నది ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఎవరు ప్రిపేర్ చేసిండ్రు? గాడ్. అయితే నన్ను ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడగాలి. శుద్ధక్క మీరు అంటున్నారు నాకు ఎప్పుడు ఏది ఎక్కడ ఏం అవసరమో దేవుడికి తెలుసు కదా అక్క, మరి ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు? అంటారు ఇంగ్లీష్ కిడ్స్ కదా, నౌ దిస్ జెన్ కిడ్స్ ఆర్ టూ పాష్ కిడ్స్. ఓకే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ స్టమక్ ఏక్. అయితే నందన్ ఈజ్ ఎ డాక్టర్, నందన్ ఈజ్ ఎ గుడ్ ఫిజిషియన్. నేను ఏం చేసినట్టు నందన దగ్గరికి పోయాను. ఓకే, ఓపీ ఒకరితో వెళ్ళాలి కదా హాస్పిటల్లో, వెంటనే డోర్ తీసుకొని పోలేం కదా, ఐ షుడ్ వెయిట్ అండ్ గో. అయితే నందన్ ఈజ్ ఎ డాక్టర్, శుద్ధక్క ఈజ్ ఎ పేషెంట్. శుద్ధక్క ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ అండ్ యు ఆర్ విత్ మీ. పోయి నందన్ పోవచ్చు, నందన రెడీ అన్నాం. ఇప్పుడు నందన్ ఎవరు? శుద్ధక్క ఎవరు? ఓకే అన్న రెడీయా? ఒక ప్రిస్క్రిప్షన్ బుక్ ఇయ్యనా, ఇంకా బాగుంటుందేమో. ఓకే, ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు. మీరు రండి, బుడిగలు రండి, రారా బుడిగలు రారా. ఓకే సీన్ కొంచెం ఐమ్ ట్రైంగ్ టు రీక్రియేట్. ఓకే, ఇక నేను పోతాను అన్నమాట. పేషెంట్ ఒకరు నువ్వు వచ్చి నన్ను పిలుతురా. అక్కో నందన్ నిజంగా యాక్టింగ్ చేస్తాను. అబ్బా ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ క్యాండిడేట్, నేను పేషెంట్ కదా, ఇక పోతాను. గుడ్ ఈవినింగ్ సార్. నేను గుడ్ ఈవినింగ్ చెప్పినా. శృతి మర్చిపోయింది సార్, నాకు కొంచెం పిచ్చి. గుడ్ మార్నింగ్ సార్. నేను పేషెంట్, నా పేరు తెలుసు మీకు? చీచి సార్ పిసియేషన్ అబ్బా పంచిచ్చిండ్రా. ఓపీ చీట్ ఉందట సార్ దగ్గర. ఏముంది నా పేరు? పోయినా. అవును, 500 కట్టినా. మరి ఏమైందమ్మా? మీ డాడీ కొట్టిందా? మమ్మీ అన్నం పెట్టలేదా? పెట్టింది. చికెన్ తినలేదా? తిన్నా. మరి ఏమైందమ్మా? ఎక్కువ తిన్నావా? నాకు కూడా పెట్టచ్చు కదా. ఏమైందమ్మా చెప్పు, మోమాట పడకుండా. నేను డాక్టర్ని, చూడడానికి అట్లా ఉండాలి కానీ నేను డాక్టర్ని. కాలు నొప్ప, కడుపు నొప్ప, కింద పడవా? మోషన్స్ అని కూడా అనగా నీకు అడుగు. ఇంకో పేషెంట్ కాల్ ఇస్తుంది. ఓకే చెప్పాను, నువ్వేం టెన్షన్ పడను, నేను డాక్టర్నే. చెప్పాను, ఏమైందమ్మా అసలు చెప్పు. నర్స్ ఎవరన్నా కూడా? నర్స్, లేడీ నర్స్. అవి నారాయణ వస్తుంది. నర్స్ ఈ పేషెంట్కి ఏమైనా కొంచెం దగ్గర కనుక్కోమా, చెప్పలేకపోతుంది, మోమాట పడుతుంది. అన్ని బాగుంటాయి. హాస్పిటల్ ఎందుకు వెళ్తాం అక్క? ఏదో బాగా మీరే కనుక్కోండి. అవును, అట్లా అందంగా రెడీ చేసింది అక్క మా మమ్మీ. అబ్బా అక్క 500 కట్టినాక నేను 500 అయిపోయాడు. నమ్మలేదు కానీ చెప్పమ్మా, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మోమాట పడుతున్నా చెప్తే ఒక ట్యాబ్లెట్స్ వచ్చి పంపిస్తాం, లేకుంటే ఏదో మాకే ఫ్రీ చేస్తాం. కట్టిన 500 కట్టిన తీసుకున్నాం. చెప్పు ఏమైంది చెప్పు. ప్రాబ్లం బాగా
చెప్తే రాలేదా? కాదు ఇంకేమన్నా రాలేదా? ఏమైనా 500 కట్టినా కదా చూసుకో. ఎట్లా తెలుస్తారా నువ్వు చెప్పకుండా నాకు? నేను దేవున్నా తెలియదు, తెలుసుకో. కాదమ్మా, ఓపిక కట్టి నువ్వు ఎన్నో డాక్టర్ అని నేను విన్నా. నువ్వు మస్తు ఫేమస్ డాక్టర్ నంద కిషోర్, జనరల్ ఫిజిషియన్. తెలుసుకో. నిన్ను చూస్తే ఏం లేనట్టే ఉంది కదా. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? అందరికీ కనబడతాం, ఏదో ఒకటి ఉంటుందో తెలుసుకో. సరే మీరు డబ్బులు ఎక్కువ ఉన్నాయి నానా, స్కాన్ చేయండి, ఎంఆర్ఐ ఒకటి ఎక్స్రే చేయండి, ఒకటి స్కానింగ్ చేయండి, పైసలు అయితే బాగా నొక్కండి. అల్ట్రాసౌండ్ మొత్తం తీసేసి పక్కన. థ్యాంక్ యూ. గివ్ ఎ క్లాప్ టు నందన రానందుకు సపోర్టింగ్ యూ. ఓకే, ఇప్పుడు ఒక చిన్న సినారియో మీకు చూసిన కదా. శృతకి ఏం చేసింది? పేషెంటే రా, మీ పేషెంట్. పేషెంట్ ఎక్కడికి పోయినా నందన్ ఎవరు? రానంటే ఎవరు? శృతకి ఎవరు? ఏం నొప్పి ఉందా, కాలు నొప్పి ఉందా, నడుము నొప్పి ఉందా? హౌ ద డాక్టర్ నోస్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు కూడా మీకు ఏ నొప్పి ఉంది, మీరు ఏ విషయంలో బాధపడుతున్నారు, మీరు ఏ విషయంలో సఫర్ అవుతున్నారు, ఇవన్నీ మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు అడిగినప్పుడు దేవుడు ఆల్రెడీ మీకు నేను రెడీ చేసిన బ్లెస్సింగ్స్ అన్నీ లేదా మోమాట పడ్డామనుకో. ఈరోజు శుద్ధక డాక్టర్ దగ్గర పోయింది, నాకు కడుపు నొప్పి అని చెప్పడానికి నేను మోమాట పడ్డాను అనుకో. ఆయన తలనొప్పికి గోళీలు రాస్తే నాకు అసలు నొప్పి తగ్గుతుందా? వెరీ గుడ్. మీరైనా అంతే. మీకు ఏది అవసరం, ఎప్పుడు అవసరం, ఎంత అవసరం, మీ ప్రయారిటీస్ ఏంటి అనేది యూ హ్యావ్ టు ఆస్క్ ద గాడ్స్. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటి తెలుసా? ఇష్టమైన ప్రార్థన ఏంటంటే ఇది. ఇప్పుడు కొత్త రూల్స్ వస్తున్నాయి కదా, క్రిస్టియన్స్ చంపేయడం, క్రిస్టియన్స్ పై దాడులు జరగడం కదా. ఎవరైనా సరే బయట పట్టుకొని చర్చి పోతున్నారో వాళ్ళు చంపేస్తున్నారు. అలాంటి రోజు మనకు కూడా రాబోతుంది. డే కానీ మనకున్న రిలేటివ్స్ కానీ, మనకున్న సంపద కానీ, మనకున్న వారసత్వం ఏదైనా కూడా ఎవరికి మనం ముందు పెట్టాలి? ఓకే, ఇంకో విషయం చెప్తా. ఈ 4 ఫ్రెండ్స్ వీళ్ళు చచ్చిపోతా అక్కడంటే కూడా ఆ చచ్చిపోయే పరిస్థితుల్లో తిరిగి రాసే మస్తు నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చి నాన్న రేపు చచ్చిపోతారా అని నాకు ఏం చేస్తారు? ఫుల్ దిల్ కూర్చుంటారు. బిర్యానీ తింటారా? ఏం చేస్తారు? అయ్యో నవ్వుదం అయిపోయినాయి, ఏడుస్తా ఉంటాను. కన్నీటి ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఓ దేవా, నా డేస్ దగ్గర పడ్డాయి, ప్లీజ్ నేను ఇంకా కొద్ది రోజులు బ్రతకాలనుకుంటున్నాను. ఇంకా విషయం నేను వాంట్ టు లివ్ ఆన్ ద ఎర్త్. నేను ఇంకా కొద్ది రోజులు బ్రతకాలనుకుంటున్నా. ప్లీజ్ కెన్ యూ ఎక్సీడ్ మై లైఫ్. దేవుడు కాదనకుండా హిచ్కి చనిపోకుండా, చనిపోవాల్సిన చనిపోకుండా హిచ్కి. హనన్య, మిషాయేలు, అజర్య. క్లాప్స్ కొట్టడానికి చక్కగా సుసంపన్నమైన వారసత్వ సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వం. క్లాప్స్ కొట్టడం మధ్య అయినప్పుడు ఏ దేశానికి పోయిన వాళ్ళు? అక్క క్లాప్స్ కొట్టండి మరి. థ్యాంక్ యూ అక్క. కూర్చో. అప్ప క్లాప్స్ కొట్టండి. గుడ్ బాయ్. ఇదో గుడ్. సిట్ డౌన్. ప్రైమ్ మినిస్టర్. ఓకే, దానియేలు ప్రైమ్ మినిస్టర్. అప్ప గట్టి క్లాప్స్ కొట్టండి. దానియేలు ప్రైమ్ మినిస్టర్ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ గవర్నర్స్ కదా. రాజు వాళ్ళని ఒక పని చేయమని చెప్తాడు కదా, ఏం పని చెప్పక? శిల్పానికి నమస్కరించమన్నాడు. అప్పుడు దానియేలు ఏమన్నాడు మరి? నేను చెయ్యను, నిజమైన దేవుడు యేసయ్య అన్నాడట. అప్పుడు మన రాజు సంతోషంగా పోనీ అన్నాడా మరి? ఫ్రెండ్స్, మీకు ఏం చేసిండు? వీళ్ళందరికీ ఏం పనిష్మెంట్ ఇచ్చిండు రాజు? బాగా చెప్పిన. అయితే మరి 3 అగ్నిగుండంలో ఉంటే ఎంతమంది కనబడరు అక్క? అప్ప మరి 4వ వ్యక్తి ఎవరక్క? అప్ప వేసే గట్టి క్లాస్ ఉంటే నాకు ఎంత బాగా చెప్తుంది. ఓకే, మరి వాళ్ళకి మన అయిందా అక్క? ఎందుకేం కాలేదు? ఓకే, ఈరోజు లెసన్ ద్వారా నువ్వేం నేర్చుకున్నావు చెప్పక్క? అది నువ్వు అర్థం చేసుకో. ఓకే, గట్టి క్లాస్ స్మైల్ అక్కడ. వెరీ గుడ్. గుడ్ గర్ల్. స్టోరీని చక్కగా వింటాను. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏమన్నా అడగాలి?
రాజులు ఫుడ్ వెజ్ అంటే కూరగాయల భోజనం తింటారా, నాన్ వెజ్ తింటారా అని అడిగినారు. చికెన్ మటన్ చికెన్ మటన్ ఏం తాగుతారు మరి? ద్రాక్షరసం ఓకే, క్లాస్ కొట్టడానికి ఏదన్నా అక్కడ దానియాలు మరి దానియాలు ఏం తిన్నారు, నాన్ వెజ్ వెజ్? వెజ్ వెరీ గుడ్. ద్రాక్షరసం వల్ల ఏం తాగిండు? నీళ్ళు అబ్బా గట్టిగా క్లాస్ కొట్టడానికి ఏదన్నా. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు డెలిగేట్స్గా ఉన్నవారు, వాలంటీర్స్గా ఉన్నవారు, పేరెంట్స్గా విజిటర్స్గా వచ్చినవారు, ఎవ్రీబడి ఇంట్లో ఎవ్వరం మీ డజన్ హ్యావ్ టైం ఫర్ ప్రేయింగ్ ఫర్ ద చిల్డ్రన్. అట్లీస్ట్ ప్రయత్నంలో నా తల్లి ఏదో ఒక్కరు అందరూ నింపబడాలి. అందరూ ప్రార్థన చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఇంకా కొంతమంది కళ్ళు తెలుస్తున్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నాన్న పరిస్థితి తీవ్రమవుతుందని కాదు ప్రభువా, యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి, అవన్నీ మీరు ఆపండి ప్రభువా. ప్రభావ మీరే మార్చండి. మీ సన్నిధానానికి ప్రభావ మా పాదాలు పరిగెత్తే పాదాలుగా మీరే తీర్చిదిద్దండి ప్రభువా. తండ్రి నాయన మరి ఏ బిడ్డన తండ్రి ఎంతగా ఈ 10 రోజులు ఖాళీగా నిలబడిన ప్రభువా, వాళ్ళ మనస్సులో వాళ్ళ హృదయాలలో మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ జ్ఞానం ప్రభువా మీరే నింపమని. ఎవ్రీబడి లెట్ us pray some time for children. Close your eyes, bow down your heads. మీరు కూడా ప్రే చేసుకోండి. గాడ్ ప్లీజ్ హెల్ప్ అస్. తండ్రి వారి సమయాన్ని త్యాగం చేసి కూడా నా తండ్రి మా కోసం నా తండ్రి వాళ్ళు వస్తున్నారు ప్రభా. అక్క వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వాలంటీర్స్ అనే అక్కలకు మంచి హృదయాన్ని మా పట్ల కలగజేయండి. మా కోసం ఎంతో మంది ప్రయాసపడుతున్నారు ప్రభా. వారిని మీరు ముట్టండి. వారి కూడా ప్రతి సమస్యను మీరు తీసివేయండి ప్రభా. ఎంతో మంది నా తండ్రి స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి ప్రభా ఈ చిన్నపిల్లల పరిచయం నా తండ్రి ఇంకా నా తండ్రి అనేక రీత్యా వాడుకోవాలని ఎవ్రీబడి ప్రే. ప్రార్థన ప్రతి స్థితిని గతిని మార్చేస్తుంది కాబట్టి అందరూ నిజాయితీగా కొద్దిసేపు సమయం ప్రభువా ప్లీజ్ మేము ఎవ్వరు నా తండ్రి కాని హృదయం మా హృదయాన్ని ప్రభా నాయన ప్రభువా నాయన మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు 4వ రోజు మేము ఉంచుండగా తండ్రి నాకు మీరే మీకు సహాయం దయచేయండి. మిగిలిన ఈ 6 రోజులు కూడా ప్రభువా కేవలం నీకు, కేవలం నీకే మహిమ ఘనత ప్రభావం కలగాలి ప్రభువా. మేమైతే నా తండ్రి ఇక్కడ ఉన్న అందరూ మీ పనిముట్టులుగా పనిచేయడానికి వచ్చాం ప్రభువా. ఏది ఆశించకుండా నా తండ్రి నీకోసం పనిచేసే వాళ్ళ మీరు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన నేర్చుకున్నది ఏది నా తండ్రి సాతాను ఎత్తుకోకుండా ప్రభువా హృదయాల్లో భద్రపరచుకొని అది 30 60 100 నా తండ్రి అది మాకు వాడబడే కృపలు జ్ఞానాన్ని అవసరమైన మన ముందున్న పాపకాలను బట్టి ముందుకు వచ్చి ప్రార్థనగా మనం నడిపిస్తారు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, ప్రే ప్రే ప్రే. జరిగిస్తున్న కార్యక్రమం బట్టి వందనాలు. మరొక మరి సంవత్సరము ప్రభావ మార్పించిన దయా కిరీటం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ. నీవు చేసిన ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ.
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం. చేపలు 5 రొట్టెలు, 2 చేపలు, 5 రొట్టెలు పట్టుకొని చిన్నోడు యేసుని చూడా వెళ్ళాడు. పట్టుకొని చిన్నోడు యేసుని చూడా వెళ్ళాడు. అదిరవన్న హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న 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 హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న 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 హైలెస. అమ్మ ఇచ్చిందని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. అమ్మ ఇచ్చిందని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడే, యేసయ్య దీవెనతో అవకడి ఆహారం 2కి, 4కి, 10 మందికి, 100 మందికి. 2కి, 4కి, 10 మందికి, 100 మందికి. అలా 5,000 మందికి ఆహారమాయని. అదిరవన్న హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న 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 హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న 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 హైలెస. యాక్టివిటీ కమిటీ హెడ్గా వివరిస్తున్న మనోజ్ అన్న వాళ్ళ టీంని రిలీజ్ చేస్తాం ఓకేనా. మౌలిక చరణ్ ప్లీజ్ కమ్, చక్కన ప్లీజ్ కమ్. ఓకే మనోజ్ అన్న ప్లీజ్ ఈరోజు రోల్ ఓకే అందరూ యాక్టివిటీ గివ్ ఎ క్లాప్ టు దెం. ఓకే
రౌండ్ ఏరియా ప్రస్తుతం గేమ్ చూసినాక నేను పాప ఓకేనా నేను ఒక అవార్డు ఇద్దాం అనుకుంటాను అక్కడ అందరం అనుకున్నాను ఏవాడక గేమ్ చేంజర్ ఓకే ఏంటి అవార్డు గేమ్ చేంజర్ మన నరేష్ బాబాయ్ అంటే మన నరేష్ బాబాయ్ కూడా ఇస్తారు ఓకే సో బిగ్నెస్కి రేపు ఇస్తే గిఫ్ట్ సో నాకు అయితే ఒక గిఫ్ట్ పట్టుకురావాక సో అక్కడ నువ్వు గిఫ్ట్ ఇద్దా పెడతాం మీకు ఎవరున్నా ఇంకెవరు ఓకే వాళ్ళిద్దరు వేరే క్లాస్ కదమ్మా వీళ్ళ డాడీ బిజీ ఉన్నారు నరేష్ బాబాయ్